హాయ్ హలో అండి. ఈరోజు కోయిటాకు ఎగ్ ఫ్రై ఎలా చేసుకొని చూద్దాము. దానికంటే ముందు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో కోయిటాకుని అయితే ముందుగా ఒలిచి పెట్టేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నానండి. దాంతోపాటు 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆకుని నేను వాటర్లో ఒక 2-3 సార్లు అయితే కడిగి పెట్టేసుకున్నానండి. ఎందుకంటే దాంట్లో దుమ్ము అలా ఉంటేనే నీట్గా క్లీన్ అయిపోతుందన్నమాట. తర్వాత ఇలా ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి నేను ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో దాంతోపాటు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే 2 పచ్చిమిర్చి 2 అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ 2 కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ఆకునైతే నేను దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. సో ఇలా ఆకునంతా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా రాళ్ళ ఉప్పునైతే నేను వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి తిప్పేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. తర్వాత చూడంగా ఇలా వాటర్ అనేటివి ఉంటాయి. ఈ వాటర్ అన్నీ ఇమిరిపోయేంత వరకు మనము ఆకునైతే ఉడికించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ఒకసారి కలితిప్పుకొని మూత పెట్టేసుకోవాలి. సో తర్వాత ఇలా వేగుతూ ఉన్నప్పుడు అడుగంటుకోకుండా అప్పుడప్పుడు ఆకుని తిప్పుకుంటూ ఉండాలి. సో ఇలా ఆకంతా ఉడికిన తర్వాత నేను 3 ఎగ్స్ని అయితే తీసుకున్నానండి. ఆ ఎగ్స్ని ఇలా పగలగొట్టుకొని ఆకు సెంటర్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి అటు ఇటు తిప్పి కాసేపటికి ఇలా చూస్తే ఎగ్ అంతా ఉడికిపోతూ ఉంటుంది. దాంట్లో మనం ఆకునంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని పూర్తిగా ఎగ్ ఆకు అనేది మంచిగా వేగేంత వరకు ఒక 2 మినిట్స్ బాగా వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన కోయిటాకు ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు కానీ నచ్చితేనా ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరిన్ని వీడియో కోసం నాకు కామెంట్ అనేది చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.